ఈ ఫిలిస్తీన్ల దండు నుండి ఒకడు బయలుదేరాడు. అతడు పేరే ఏంటంటే గొలియాతు. ఈ గొలియాతు గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో చూడండి. 6 ముళ్ళ జనేడు ఎత్తు మనిషి, తర్వాత తల మీద రాగి శిరస్త్రాణం ఉందంట. ఫిగర్ చూస్తుంటేనే ఎలా ఉందంటే భయం వేసినట్టు ఉంది. సో ఇతరు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరి ఇజ్రాయెల్ వైపు వెళుతూ ఇజ్రాయేలీలకు ఒక ఛాలెంజ్ విసిరాడు. ఆ ఛాలెంజ్ ఏంటంటే, ఈ ఇజ్రాయేలీలందరి నుండి ఒకరిని పంపించండి నా దగ్గరికి. ఫిలిస్తీన్ల నుండి నేను వస్తాను, మీరు ఓడిపోతే మీరు మాకు దాసులైపోండి, మేము ఓడిపోతే మేము మీకు దాసులైపోతాం. ఎవరు విన్ అవుతున్నారో వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు ఏమైపోవాలి, దాసులైపోవాలి అని ఒక ఛాలెంజ్ విసిరాడు. ఈ ఛాలెంజ్ ఇస్తున్నాడంటే అతనికి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. బహుభీతులైపోయారంట, అంటే భయపడిపోయారు. ఈ సంఘటన నేర్పించే మొదటి ఆత్మీయ సత్యం ఏంటంటే, డోంట్ లుక్ హౌ బిగ్ ఈజ్ యువర్ ఎనిమీ. నీ శత్రువు ఎంతటి గొప్పవాడో నువ్వు చూస్తే నువ్వు భయపడతావు, నీవు ధైర్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కోలేవు. నీ పరిస్థితులు ఎంత పెద్దవో, నీ శత్రువు ఎంత గొప్పవాడో చూసినంత కాలం నీ దేవుడు నువ్వేం చేస్తున్నావంటే చిన్నబుస్తున్నావు. ఆ ఫిలిస్తీయుడు కంటే నాలో నాకు కలిగిన యేసు గొప్పవాడు. హల్లెలూయా. ఆ రోగము కంటే నా యేసు గొప్పవాడు. నా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కంటే నా యేసు గొప్పవాడు. నా జీవితంలో ఎగసి పడుతున్న తుఫాను కంటే నా యేసు గొప్పవాడు. ఇలా ఎప్పుడైతే మనలో ఉన్న యేసయ్యని చూస్తామో మన పరిస్థితులు అవి పెద్దవిగానే కనిపించవు. ఇక్కడ ఇజ్రాయేలు చేసిన తప్పు ఏంటంటే, వాళ్ళు ఆ ఎనిమీని గొప్పగా చూడడం మొదలుపెట్టారు. ఓ ఇంత పెద్ద సమస్యనా? మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. మన దేవుణ్ణి మనం ఎప్పుడు మన పరిస్థితుల కంటే, మన అవసరాల కంటే, అన్నిటికంటే దేవుణ్ణి గొప్పగా చూడాలి. హల్లెలూయా.